హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ సొట్టు ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం సీ ఫుడ్ గురించి టేస్ట్ చేసి రివ్యూ ఇస్తామండి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈలోపు ఆ సీ ఫుడ్ ఏంటో ఏమైనా గెస్ట్ చేసి మీరు మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు తాడేపల్లి దగ్గర ఉన్న మిల్కీ హోటల్ దానికి వెళ్తున్నామండి. ఈ హోటల్ వచ్చేపాటికి మన విజయవాడ నుంచి వారం దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సీ ఫుడ్ ఏంటని గెస్ట్ చేస్తున్నారా మీరు? ఇది టుడే స్పెషల్ అంటండి, బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ లోపలికి వెళ్ళి మెనూ చూద్దాం రండి. ఈ మెనూ చూసిన తర్వాత మీ ఫేవరెట్ ఐటెం ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇవాళ మనం టేస్ట్ చేసి రివ్యూ చెప్పేది వచ్చేపాటికి పీతల ఇగురు బొమ్మడాయిల పులుసు. ఇందాక మిమ్మల్ని గెస్ట్ చేయమన్నా కదండి, ఆ గెస్ట్ చేసింది ఇప్పుడు నేను చూపించింది కరెక్ట్ అయిందండి. అది కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు చూడడానికి కలరు స్మెల్ అయితే బాగానే ఉందండి. తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. నేను పీతల కూర తిని చాలా సంవత్సరాలు అవుతుందండి, 5 years అవ్వచ్చు అనుకుంటా. బొమ్మడాయిల పులుసు కూడా నా చిన్నప్పుడు తిన్నా, కానీ రీసెంట్ టైంలో నాకు గుర్తులేదండి ఎప్పుడు తిన్నానో కూడా. అందుకనే నేను ఏరుకోరి ఈ 2 ఆర్డర్ చేశానండి తినడానికి, టేస్ట్ చేయడానికి. మీరు కూడా పీతల కూర తిని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్లస్ బొమ్మడాయిల పులుసు ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నారు, అది కామెంట్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే బాగానే ఉందండి, కానీ కొంచెం లైట్గా స్వీట్గా అనిపిస్తుంది. నాకు స్పైసీగా తినటం అయితే అలవాటు. లోపల ముక్క కూడా బాగానే ఉడికిందండి, చాలా బాగుంది. నాకైతే అవుట్ ఆఫ్ 10 వచ్చేపాటి నేను 7-8 దాకా అలా ఇస్తాను. సింగిల్ పీత దగ్గర అయితే 250 రూపీస్, డబుల్ అయితే 350 ఉన్నట్టు ఉందండి. 2 ఆర్డర్ ఇచ్చామన్నాడు, దాని ప్రైస్ వచ్చేపాటికి 350 రూపీస్ పడింది. మేము ఎప్పుడు రెగ్యులర్గా అయితే మామూలుగా రెస్టారెంట్కి వెళ్తామండి, అక్కడ బిర్యానీ టేస్ట్ చేసేవాళ్ళం. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఉద్దేశంతోనే ఈ మిలిటరీ హోటల్కి వచ్చామండి. హోటల్ అంబియన్స్కి క్లీన్లీనెస్కి వచ్చేపాటికి అవుట్ ఆఫ్ 10 6-7 ఇస్తానండి. ఇక్కడ ఇవే కాకుండా చిట్టి ముత్యాలతో ఎవ్రీ వెడ్నెస్డే వచ్చేపాటికి చికెన్ బిర్యానీ ఉంటుందండి, అది స్పెషల్ అంటండి. అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. పీతలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు ఇక్కడ హోటల్లో కాకపోయినా సరే ఇంట్లో అయినా ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి. నేను కొత్త యూట్యూబర్ అండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్ ఎలా అంటే లైక్లు, షేర్లు, కామెంట్లు అండి. దాన్ని బట్టి మీ రెస్పాన్స్ నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలో నాకు తెలుస్తుందండి. ఈ హోటల్ గురించి సర్చ్ చేసిన ఎవరంటే రమేష్ సార్ అని చెప్పి మా ఆఫీస్లో ఉంటారండి. ఇప్పుడు ఇంకా బొమ్మడాయిల పులుసు సంగతి చూద్దాం. ఇది కూడా చూడడానికి కలర్ అయితే బాగానే ఉందండి. నేను పీసులు అయితే 2 ఇచ్చారండి. నేను ఇంకా బొమ్మడాయిల పులుసు అంటే ఇంకా 4-5 పీసులు వస్తేనే ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీవే టేస్ట్ అయితే చేశాను చాలా సంవత్సరాల తర్వాత. ముక్క అయితే బాగానే ఉడికిందండి మెత్తగా. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, 2 ఐటమ్స్ చాలా సంవత్సరాల తర్వాత తింటున్నా కదండి, కొంచెం లంచ్ హెవీగానే లాగించాను. టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. దీనికి అవుట్ ఆఫ్ 10 7 ఇస్తానండి. choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. Yeah, there's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me. ముళ్ళు ఒకటే ఉందండి, ఎక్కువ ముళ్ళు లేవు. ఇది పిల్లలకైతే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ముళ్ళు లేవు కాబట్టి వాళ్ళు ఈజీగా తింటారు. ముళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళ గొంతులో పట్టేయడం కానీ పళ్ళు ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటాయి. చేపల కూర ఏదైనా సరే జాగ్రత్తగా తినాలండి, లేకపోతే ముళ్ళు గొంతులో అడ్డుపడిద్ది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా? పొరపాటున ముళ్ళు గొంతులో అడ్డుపడితే దాని రెమెడీ మీ అందరూ తెలిసే ఉంటుంది. బట్ నేను ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి చెప్తున్నాను. అదేంటి, ఉట్టనని మింగాలండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. That's it, the end of the song. Next time you'll sing along. Trust me, there's nothing wrong. I just need to carry on, cause society's a myth put there to make you sit. Listen to what they give, don't ask questions, shut your lid. ఇంకా ఫైనల్గా పెరుగు వేసుకొని ముగించేసాను. నాకైతే ప్రైస్ కొంచెం
ఎక్కువ అనిపించిందండి. ఇంకొంచెం ప్రైస్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. మీరు ఎప్పుడైనా వారధి సైడ్ వెళ్తే ఇక్కడ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ తర్వాత మెన్షన్ చేయండి. ఓకే, సరే అండి. అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.